సాఫ్ట్వేర్ అసలు అంటే ఏమిటి? ఈ సాఫ్ట్వేర్ అంటే ఏమిటి? ఈ పదం అందరి నోట వినిపిస్తుంది, అందరూ పలుకుతారు. కానీ అసలు దీని గురించి చాలామందికి, కామన్ మ్యాన్కి తెలియదు. మా అబ్బాయో మా అమ్మాయి సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంది, లక్షల ప్యాకేజ్ అని గొప్పగా చెప్పుకుంటూ సంతోషపడుతుంటారు. ఇప్పుడు అందరికీ అర్థమయ్యే విధంగా మనం ఈ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుందాం. ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే వాళ్ళందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కాదు. ఎంతోమంది ఎంప్లాయీస్ ఉంటారు, ఎన్నో డిపార్ట్మెంట్లు ఉంటాయి. బాస్ నుండి భద్రత వాళ్ళందరూ పనిచేస్తారు. సాఫ్ట్వేర్ కంపెనీ అంటే సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసి, పంపిణీ చేసి నిర్వహించే సంస్థ. ఈ కంపెనీలు రాష్ట్రంలో ప్రైవేట్ యాజమాన్యం హ్యాండ్ఓవర్లో ఉంటాయి. వీటి పని క్లయింట్ అవసరాలను అర్థం చేసుకోవటం, పరిష్కారం సూచించటం, సాఫ్ట్వేర్ అప్లికేషన్లను అభివృద్ధి చేయటం, అప్లికేషన్లను అభివృద్ధి చేస్తూ సాఫ్ట్వేర్కు మద్దతును తెలుపుతూ సాఫ్ట్వేర్ కంపెనీలు రూపొందిస్తాయి. ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్, ఇలా మొదలైనవి. సారాంశం: సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీలు తమ కస్టమర్ల అవసరాలకు అవసరమైన పరిష్కారాలని సృష్టిస్తాయి. వారు తరచుగా వివిధ పరిశ్రమలు లేదా వ్యాపారాలలో ప్రత్యేకత కలిగి ఉంటారు. వారి కస్టమర్లు విజయవంతంగా కావటానికి ఏమి అవసరమో దానిపై దృష్టి కలిగి ఉంటారు. యునైటెడ్ స్టేట్స్లో 50 లక్షల కంటే ఎక్కువ మంది సాఫ్ట్వేర్లు మరియు ఐటీ కంపెనీలు సేవలు అందిస్తున్నాయి. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీ ఏం పనిచేస్తుందో తెలుసుకుందాం. అవసరాన్ని గుర్తించటం, తాము సృష్టించబోయే సాఫ్ట్వేర్ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటుంది. ముఖ్యమైనది ఏమిటంటే ఏ లక్షణాలు చేర్చాలి, వినియోగదారులు ఎలా ప్రభావితం చేస్తుందనే అంశం మీద గుర్తిస్తారు. 2. అభివృద్ధి చేయటం, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా సాఫ్ట్వేర్ను రూపొందించి అభివృద్ధి చేస్తుంది. వారు పనిచేసే ఉత్పత్తులలో డెస్క్టాప్ సొల్యూషన్, మొబైల్ అప్లికేషన్స్ మొదలైనవి ఉంటాయి. 3. పరీక్ష, నాణ్యత, సాఫ్ట్వేర్ కంపెనీ అభివృద్ధి పూర్తయిన తర్వాత అది ఎలా పనిచేస్తుంది, వినియోగదారులు కోరుకున్న ఫలితాలను పొందుతారని నిర్ధారించుకోవటానికే పరీక్ష చేస్తారు. తర్వాత నిర్వహణ, కంపెనీ విడుదల చేస్తుంది. ఈ దశలో ఉత్పత్తి వినియోగదారులకు సిద్ధంగా ఉంటుంది. ఆ సంస్థలు వారి కస్టమర్ సాఫ్ట్వేర్ను ఉపయోగించవచ్చు. ఆండ్రాయిడ్, గూగుల్ వారు డెవలప్ చేస్తారు. అందరూ ఈ ఫోన్లు ఎక్కువగా వాడుతుంటారు. గూగుల్లో సెర్చ్ చేస్తాము, అప్పుడు మనకు ఏది అవసరమో అదే డిప్లై అవుతుంది. నెట్ బ్యాంకింగ్ ఇప్పుడు క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ అయింది. బ్యాంకు వెళ్ళాల్సిన అవసరము లేదు. ప్రతి దానికి ఒక కోడ్ ఉంటుంది. ప్రతి యాప్ క్రియేట్ చేయడానికి ఎంతోమంది ఎంప్లాయీలు కావాలి. ప్రతి యాప్ను క్రియేట్ చేయడానికి ఎంతోమంది ఎంప్లాయీస్ కావాలి. ఆ ఎంప్లాయీస్ క్రియేట్ చేసేదానికి ప్రతిదానికి కోడ్ ఉంటుంది. డేటాబేస్లో కూడా ఒక కోడ్ ఉంటుంది. ఇలా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఉద్యోగస్తులు కూర్చొని పనిచేస్తారు కాబట్టి వారికి ఎక్కువగా అనారోగ్య పాలవుతుంటారు. వారికి సరైన నిద్ర ఉండదు, సరైన ఆహారం ఉండదు. ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే వాళ్లకు సూర్యరశ్మి కూడా సరిగా అందదు. వీళ్ళు సాఫ్ట్గా తయారై ఆరోగ్యాలు పాడు చేసుకుంటూ ఉంటారు. ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులలో చాలామంది శారీరక శ్రమ కంటే మైండ్కి ఎక్కువగా పని చెప్తారు. ఈ సాఫ్ట్వేర్ గురించి నాకు తెలిసిన విషయాలు మీతో చర్చించాను. ఇంకేమైనా ఉంటే మీరు మెసేజ్ ద్వారా తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.